హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాసర్స్. ఈరోజు సిఎస్కే మ్యాచ్ ఎలా జరిగింది? అందరు సాంబార్ లో ఏముంది? మునిగి తేలిపోయేలా జరిగింది కదా. ధోని 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 ఈ రోజు ఎప్పటి పీల్చుకున్నారు నుంచి కదా ఊపిరి. వెయిటింగ్ 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 ఎక్కడ లొకేషన్ తో సంబంధం లేకుండా అది చెన్నై అయినా చెన్నై కాకపోయినా కుప్పలు తిప్పలుగా వస్తున్న సిఎస్కే ఫ్యాన్స్, టీవీలో చూస్తున్న ఫ్యాన్స్, ఎంతో మంది వెయిట్ చేస్తున్న విన్ను బ్రో ఇది. అది ధోని ఫినిష్ చేశాడు. ఇంకా ఫుల్ హ్యాపీస్. స్టేడియం కి ఉర్మేల్స్ వెళ్ళింది ఇవాళ. స్టేడియం కి వెళ్ళింది సిఎస్కే ఫ్యాన్స్ కాదు, ధోని ఫ్యాన్స్. గుర్తుపెట్టుకో. అదే సిఎస్కే ఫ్యాన్స్ ఓకే, బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ధోని ఫ్యాన్స్. యా, ఈ అందరని రో- కాదు. ఈ రోజు ఈ రోజు స్టార్ట్ అయిందన్న అసలైన ఐపీఎల్. నిన్న ముంబై గెలిచింది, ముంబై ఆర్సీబీ గెలిచింది, ఈ రోజు సిఎస్కే గెలిచింది. ఇంకా ఉంటది చూడు ఎస్, ఐపీఎల్. ఇప్పుడు కొంచెం ఊపు అందుకున్నది ఐపీఎల్. ఇవాళ అంతా ఎవ్రీథింగ్ వర్క్అవుట్ బ్రో. టాస్ గెలవడం, పిచ్ ని బాగా అసెస్ చేసి బౌలింగ్ తీసుకోవడం, డ్యూ దాని రావడం. తర్వాత దాని తర్వాత బౌలింగ్ అన్ని వర్కౌట్ అయినాయి. లైక్ చేసిన చేంజెస్ వర్కౌట్ అయ్యాయి. ఓపెనింగ్ స్పెల్ వర్కౌట్ అయింది, ఖలీల్ కి వికెట్ పడ్డాయి. ఆ, తర్వాత అయినా చేసిన చేంజెస్, పూరన్ స్పిన్నర్స్ వికెట్లు తీశారు. పూరన్ తొందరగా కొట్టాడు. కాకపోతే ఆ కాకపోతే ఓన్లీ ఒకటి ఏంటంటే లాస్ట్ లో కొద్దిగా ఎక్స్పెన్సివ్, పతిరానాకి సరిగ్గా పట్టలేదు. ఖలీల్ అహ్మద్ కూడా కొద్దిగా ఎక్స్పెన్సివ్, బట్ విత్ ఇన్ 170 మార్జిన్ మనం ఏదైతే అనుకుంటామో 170 లోపు ఉంది. ఉమ్, సో నాకు ఒక నమ్మకం ఉంది గెలుస్తారని. అండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవ్వడం, రషీద్ మంచి భలే క్లాసిక్ షాట్స్ ఆడాడు బ్రో. టైం ఫ్లిక్స్ టైం అయితే డ్రైవ్ బాగా ఆడాడు టైం ఎస్పెషల్లీ. చూసావా? చేస్తున్నాడు. ఒక డ్రైవ్ ఆడాడు. సేమ్ ఫ్లిక్స్ మురళీ విజయ్ లా అనిపించింది డ్రైవ్. ఫ్లిక్స్ చాలా బాగా ఆడాడు. యా, తర్వాత ఈరోజు స్పిన్ లో కొద్దిగా ఇబ్బంది పడ్డాడు వీడు రాగానే, రతీగఢ్ రాగానే. సారీ, దిగ్వేష్ దిగ్వేష్ దిగ్గజ్ రతి రచ్. కదా. ఉమ్, ఉమ్. దిగ్వేష్ రతి రాగానే కొద్దిగా ఇబ్బంది పడ్డాడు, బట్ గుడ్ స్టార్ట్. కానీ ఆ అక్కడి నుంచి ఊపు చూపి కంటిన్యూ చేసి సిఎస్కే గెలిచింది ఈ రోజు 6 మ్యాచ్ తర్వాత. ఊపేది ఆ ఎస్ ఎస్ ఏదో నిద్రపోయిన మొక్కల్లో మాట్లాడు. ధోని కొట్టాడు. బ్రో. ఆ ఊపు ఉమ్, లోపల ఉంటది బ్రో. ఆ లోపల ఆనందం లోపల ఉండదు, ఎక్స్ప్రెస్ చేస్తే సరిపోదు అది. ఇక్కడ శృతి హాసన్ లాగా ఉంటే సరిపోదు, అల్లు అర్జున్ లాగా బయటికి రావాలి. బట్ శృతి హాసన్ మేనరిజమే అది, అట్లానే ఉంటది. మంది కూడా సరే అంతే. సరే సరే, కానీ స్టార్ట్ చేశారు. వస్తున్నాయి వైబ్స్. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఆ త్రిపాఠి క్యాచ్ పట్టడం గానీ, వికెట్లు పట్టడం గానీ, అబ్బా ఏదో ఏదో మంచిగానే జరిగేటట్టుంది ఈ రోజు పవర్ అనుకున్నా. ప్లేలో పవర్ ప్లేలో బాగా వేస్తారు బౌలింగ్ అసలు చెన్నై. అంశుల్ కంబోజ్ బాగా వేశాడు. బాగుంది. యూజువల్ గా ఖలీల్ అహ్మద్ ఎప్పట్లానే లైక్ వాడు కన్సిస్టెంట్ గా ఇస్తున్నాడు, రెస్పెక్ట్ ఆఫ్ ద టీమ్స్ పర్ఫార్మెన్స్. వికెట్ తీస్తూనే ఉన్నాడు పవర్ ప్లే లో. ఇవాళ కూడా మంచి పర్ఫార్మెన్స్. లాస్ట్ లో ఎక్స్పెన్స్ అయిపోయినా ఇంకా వచ్చారు. ఆ మధ్యలో రషీద్ వికెట్ పడ్డాక వచ్చారయ్యా, అందరు డాట్లే పెడుతున్నారు. అదే కదా, నాకు ఒక స్టేజ్ లో మళ్ళీ అసలు చెన్నై సిఎస్కే మ్యాచ్ చోక్ చేస్తుందేమో అనిపించింది. ఆ త్రిపాఠి ఐ థింక్ ఇప్పటికి ఎన్ని ఛాన్సెస్, సిక్స్ మ్యాచెస్ లోనూ వాడికి ఏది వర్కౌట్ అవ్వలేదు. 5 మ్యాచెస్ ఆడింది. త్రిపాఠికి ఆ అసలు ఏంటో, వాడికి అస్సలు ఒక్క షాట్ కూడా కాన్ఫిడెన్స్ తోటి అటాకింగ్ ఏది ఆడలేకపోతున్నాడు. ప్రతిదీ స్ట్రగుల్ అవుతున్నాడు. వాడి సంథింగ్ ఇస్ రాంగ్ విత్ హిమ్. జనరల్ గా రాహుల్ త్రిపాఠి ఏంటంటే కొంచెం పేస్ ఉండాలి బాల్ పైన, అప్పుడే కొంచెం టైం చేయగలుగుతాడు బాల్. లేకపోతే కొంచెం పేసర్స్ ని కూడా ఆడలేకపోతున్నాడు కదా. ఈ పిచ్ సైడ్ అలాంటిది అంటున్నా. మిస్సేలే. పిచ్ కొంచెం స్లో పిచ్ కదా. ఆల్ త్రిపాఠి అయిపోయింది ఈ సీజన్. విజయ్ శంకర్ వచ్చాడు, ఇంకా ఫస్ట్ బాలే 4. పర్లేదు, విజయ్ వాడు శంకర్ ఏనా అట్లీస్ట్ ట్రై అనుకున్నా. చేశాడు. కొంచెం హడావిడిగా లైక్ సింగిల్స్ తీయడానికి చూడలేదు, అగ్రెసివ్ గా ఆడడానికి ట్రై చేశాడు. దాని తర్వాత మెయిన్ ఒక కన్సర్న్ ఏంటంటే దూబే ఉన్నాడు, అంతసేపు ఉన్నాడు, అదే 30 లాస్ట్ బాల్స్ ఉన్నాడు, పైనే ఆడాడు. లేకుంటే ఏంటో మీ ఓడి కనెక్ట్ పరిస్థితి అవ్వట్లేదు. చూసుకోవాల్సింది. బిలో 100 స్ట్రైక్ రేట్ పెట్టాడు. కనెక్ట్ అవ్వట్లేదు బ్రో అసలు. లేకపోతే అంత చివర్లో టెన్షన్ ఫామ్ అయిందంటే ధోని వల్ల. ధోని స్ట్రైక్ రేట్ 250+ మెయింటైన్ చేస్తున్నాడు, బౌండరీస్ కొడుతున్నాడు. సో కానీ దూబికి ఏమో కనెక్ట్ అవ్వట్లేదు, డాట్ బాల్స్ ఆడుతున్నాడు. అది కొంచెం టెన్షన్ అయింది. లాస్ట్ లో కవర్ అయింది 6 నో బాల్ వేయడం వల్ల. ఈ రోజు కానీ అసలు శార్దుల్ తాగుడు ఈ రోజు సిఎస్కే రుణం తీర్చుకున్నాడు. ఆ ఓవర్ లో రన్స్ ఇచ్చి. ఏమన్నా మీ వాళ్ళు ఫోన్ చేసి మెసేజ్ చేశారంట ఈరోజు రన్స్ ఇరా అన్నట్లు? లేదు బ్రో, అది లోపల ఉంటది విశ్వాసం. అదే అనుకున్నా. కానీ రిషబ్ పంత్ చూడు, మన రవి బిష్నాయ్ 3 overs 2 wickets తీస్తాడు. లాస్ట్ 5 overs లో ఇంకొక ఓవర్ ఉంటుంది రవి బిష్నాయ్ది, కానీ ఓవర్ ఇవ్వలేదు. మళ్ళీ అందులో ధోని క్రీజ్ లో ఉన్నాడు. ధోని జనరల్ గానే కొంచెం లెగ్ స్పిన్నర్స్ లో కొంచెం స్ట్రగుల్ అవుతాడు స్ట్రైక్ చేయడానికి. నాకు తెలిసి వాడేమనుకున్నాడంటే, ఒకవేళ ధోని సింగిల్ తీస్తే దుబే వీడికి ఇక్కడ అప్పటికే ఇటు సైడ్ దుబే చేశాడు దూబేకి కదా.
దుబే కేసిండు కదా అవును, ఇప్పుడు మిడిల్ ఆర్డర్ లో వేయడం మీరు, డెత్ లో వేయడం మీరు కదా. డెత్ లో అటాకింగ్ మైండ్ సెట్ లో ఉంటారు. లాస్ట్ 5 ఓవర్స్ ఉండే అయినా ఒక్క ఓవర్ ఇవ్వలేదు. 5 ఓవర్స్ లో ఒక్క ఓవర్ ఇవ్వచ్చు, లాస్ట్ ఓవర్స్ కాదు కదా. వాడు అలా ఆలోచించి ఉండొచ్చు. మేబీ అదే ఇది కొంచెం పంత్ కెప్టెన్సీ కొంచెం దీని వల్ల మ్యాచ్ కొంచెం అక్కడ మొమెంటం వెళ్ళిపోయిందేమో అనిపించింది నాకైతే. నాకేమనిపించింది తెలుసా, వాడు పేసర్స్ తెయించడం వల్ల దూబీకి అసలు కనెక్ట్ అవ్వట్లా. ఒకనొక స్టేజ్ లో ఒకవేళ ఏదన్నా అయ్యే ధోని అవుట్ అయితే దూబీకి కనెక్ట్ అవ్వట్లేదు, మ్యాచ్ గాన్ కదా ఒక వికెట్ పడితే అన్న స్టేజ్ లోకి వెళ్ళింది. యా అందుకే రవి బిష్ణాన్ని తీసుకురావాల్సింది. అప్పుడు ధోని మీద ప్రెషర్ ఉండేది. దుబే ఆల్రెడీ ప్రెషర్ లో ఉన్నాడు, బిలో 100 స్ట్రైక్ రేట్ చేస్తున్నాడు. దుబే ఛాన్స్ తీసుకొని హిట్టింగ్ చేస్తుంటే క్యాచ్ వచ్చేది ఎవరికి తెలుసు. అప్పటికి But anyway, రిక్వైర్డ్ వాళ్ళు గెలిచారు. అలాగే Hmm. దూబే అడ్వాంటేజ్ తీసుకుని 2-3 సిక్స్లు కొట్టుండే మ్యాచ్ ఇంకా ముందు అయిపోయేది ఎవరికి తెలుసు. అరే యూ హ్యావ్ టు తెలిసిపోయింది అప్పుడే. క్యాలిక్యులేట్ నీకు ప్రోస్ అండ్ కాన్స్ ఎప్పుడైనా. ఇట్ వాస్ వర్తీ టేకింగ్ రిస్క్ రవి బిష్ణాయ్ బౌలింగ్ ఇవ్వడం అనేది కొంచెం. ఓకే ఓకే మేబీ పంత్ కెప్టెన్సీ. ఓకే. ఇంకా ఏమన్నా చెప్పు, మీ వాళ్ళు గెలిచారు. అసలు అదేంటి, అదేమో ఊపు కూడా కనపడట్లేదు. ఏంది బ్రో డాన్స్ ఏమంటావు? ఎందుకు Bro, ఊపు కనపడట్లేదు? నాకు అర్థం కాదు. ఆర్సీబీ ఫ్యాన్స్ అనుకున్నారా బ్రో? ఒక 5 కప్పులు గెలిచినప్పుడే 5 కప్పులు అదో. గెలిచాం బ్రో. ఒక విన్కి డాన్స్ ఐడియాలు అలాంటివి ఏమి ఉండవు. ఇది బ్యాక్ టు ఫామ్ అంతే. బ్యాక్ టు ఫామ్. చూద్దు నెక్స్ట్ మ్యాచ్. పర్లేదు, కొంచెం పాజిటివ్ వైబ్ ఉంది, పర్లే. చూద్దు మధ్యలో విజయ్ శేఖర్ కార్తిక్ త్రిపాఠి. చెప్పక్ నెక్స్ట్ మ్యాచ్ ముంబైలో, దాని తర్వాత 2 మ్యాచ్లు మళ్ళా చెప్పక్లో ఆడుతున్నప్పుడు మళ్ళా ఒక చిన్న కన్సర్న్. స్పిన్ వాళ్ళే పోతున్నారు. ముంబై మీకులాగే అవుతుంది మాకు కూడా. ముంబై చెన్నయ్యా మంచిది. ఆహా, ముంబై చెన్నై ముంబైలో, దాని తర్వాత ఆడబోయే 2 మ్యాచ్లు కూడా చెప్పక్. మీకులాగా అవుతుంది బ్రో, హోమ్ మ్యాచెస్ ఆడలేకపోతున్నాం. అట్లే మాట 2 మీటి చాలా ఆడలేదు. అది ఎనీవే ఫైనల్లీ సిఎస్కే ఫ్యాన్స్ అందరూ సాంబార్ లో మునిగి తేలండి. మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ కి అందరూ నిద్రపోతాడు, సరిపోతుంది. చాలు బ్రో, ధోని కొట్టాడు ఈ రోజు కన్సిస్టెంట్. లాస్ట్ మ్యాచ్ కూడా ఆడాడు, దానికి ముందు మ్యాచ్ లైక్ ఒక్క మ్యాచ్ అనుకుంటా, ఏది చెన్నై 1 అగేన్స్ట్ డీసీ, ఒక్క మ్యాచ్ ముందు గివ్ అప్ ఇచ్చాడు, కానీ తర్వాత ఈ ట్రైడ్ అన్ని మ్యాచ్లు ట్రై చేశాడు, కాకపోతే అవుట్ ఆఫ్ రీచ్ ఉండేది. మేబీ అందరూ కాకపోతే ఇవాళ కాదు, సిఎస్కే జనరల్ అందరూ ధోని పైన బాగా అది వెళ్ళింది, కానీ అసలు టాప్ ఆర్డర్ పర్ఫామ్ చేయకపోయేసరికి, మిడిల్ ఆర్డర్ కూడా పర్ఫామ్ చేయకపోయేసరికి ధోని మీద బాగా ప్రెషర్ ఎక్కువైపోయింది. కానీ ఈ మ్యాచ్ లో టాప్ ఆర్డర్ బాగా మంచి పవర్ ప్లే స్కోర్ చేశారు. మిడిల్ ఆర్డర్ కూడా ఆల్మోస్ట్ రన్ రేట్ ఈక్వల్ ఉండే. లాస్ట్ లో ధోని పని చేసుకుని వెళ్ళిపోయాడు. నాకు ఈ మ్యాచ్ కూడా ధూబి కనెక్ట్ అయిపోయేసరికి మొత్తం సెకండ్ వికెట్ ఆల్మోస్ట్ 10 ఓవర్స్ వరకు బాగానే ఉండారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చినట్టు సింగిల్స్ తీస్తున్నారు, వాళ్ళకి కనెక్ట్ అవ్వట్లేదు, వికెట్స్ పడిపోయినాయి. జడేజా ఫెయిల్ అయ్యాడు, త్రిపాఠి ఫెయిల్ అయ్యాడు, విజయ్ శంకర్ ఫెయిల్ అయ్యాడు. సడన్ గా చూసేసరికి 5 వికెట్స్ డౌన్, 5 ఓవర్స్ 50+ కొట్టాలి. మళ్ళా ధోని మీద ప్రెషర్ పెడుతున్నారు అనిపించింది. ధూబి కనెక్ట్ అవ్వలే, ఆ 6 యాక్చువల్ గా పడకపోయి ఉంటే, నో బాల్ 6 ఎట్లా ఉండేది, ధోని మీద ఫుల్ ప్రెషర్ అయ్యేది. ఒక షాట్ అటు ఇటు అయ్యి ఉంటే మేబీ మ్యాచ్ కుడ్ హ్యావ్ గోన్ ఐదర్ వే. సో ఇంకా యాక్చువల్ గా ఇంకా ప్రెషర్ ఇంకా ధోని మీదే పడుతుంది. అంతమంది బ్యాట్స్మెన్ ఉన్నా కూడా 43-year-old మీద డిపెండెంట్ అవుతున్నారు ఇంకా. విచిత్రంగా శార్దుల్ ఠాకూర్ కి ఫుల్ టాస్ కి వికెట్స్ పడతాయి. ఈ సీజన్ లో కూడా నాకు తెలిసి 2-3 వికెట్లు పడ్డాయి ఫుల్ టాసెస్ కి. కానీ ఇవాళ ఫుల్ టాస్ ముంచేసారు. బట్ ఎనీవే సిఎస్కే ఫ్యాన్స్ పిలుచుకోండి. యో ఓకే ఓకే, సీ యు గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్